సైన్మా 2.2 తెలుగు సినిమా అప్డేట్స్ తో పాటు కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల హ్యాపెనింగ్స్, గాసిప్స్, నయా అప్డేట్స్ తో నేను రెడీ. కోలీవుడ్ లో పొంగల్ రేస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇండస్ట్రీని వదిలి వెళుతున్న హీరో ఒకరైతే ఆ స్థానాన్ని ఏం చేస్తున్న హీరో మరొకరన్నమాట. వారిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ వార్. ఇంతకీ ఈ వార్ గురించి ఎవరేమనుకుంటున్నారో చూద్దామా? జననాయగన్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన ఈ టైంలో జననాయగన్ కలెక్షన్లకు పరాశక్తి గండి కొట్టనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాంటిదేమీ ఉండదు, ఎవరి దారి వారిదే, ఏ సినిమా కలెక్షన్లు దానివే అని భరోసా ఇస్తున్నారట దళపతి. భగవంత్ కేసర్లోని కీ పాయింట్స్తో జననాయగన్ తెరకెక్కిందనే వార్తలు ఆ మధ్య స్ప్రెడ్ అయ్యాయి. అలాంటిదేమీ లేదని మేకర్స్ స్పష్టం చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక అందులో నా పాటేంటో చూద్దురుగాని అనేశారు అనిల్ రావిపూడి. ఇన్నింటి మధ్య విడుదలవుతోంది జననాయగన్. ఆ మూవీ వచ్చిన మరుసటి రోజే ప్రేక్షకులను పలకరిస్తోంది పరాశక్తి. శివకార్తికేయన్, శ్రీలీల అండ్ టీమ్ కలిసి నటించిన సినిమా పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటనల సినిమాటిక్ థీమ్ని స్క్రీన్స్ మీద ఎక్స్పీరియన్స్ చేయండని చెబుతున్నారు సుధా కొంగర. జనవరి 10న విడుదలవుతోంది పరాశక్తి. ఈ క్లాష్ గురించి విజయ్తో మాట్లాడారట శివకార్తికేయన్. పొంగల్కి ఎలాగూ 10 రోజుల దాకా సెలవులుంటాయి కాబట్టి 2 సినిమాలు అకామిడేట్ అవుతాయి. వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దని శివకార్తికేయన్తో చెప్పారట విజయ్. తనకు దళపతితో మంచి ర్యాప్ ఉందని, ఇలాంటి క్లాష్లు తమ మధ్య అనుబంధాన్ని చెరపలేవని అంటున్నారు శివకార్తికేయన్. వెయిటింగ్ 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 వి డోంట్ లైక్ వెయిటింగ్. కానీ మా రాఖీ భాయ్ వెయిట్ చేస్తుంటే మాత్రం అదో మాదిరి ఇష్టంగా ఉంది అంటున్నారు యష్ ఫ్యాన్స్. వాళ్ల సహనానికి ఇంకా పరీక్షలు పెట్టదలుచుకోవడం లేదు కెప్టెన్ గీతు. సమ్మర్లో సినిమాని రిలీజ్ చేస్తున్న ఈ లేడీ యష్ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారనేది వార్త. టాక్సిక్ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ జనాల్లో థ్రిల్ కలిగిస్తోంది. మార్చి 19న రిలీజ్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లని స్పీడ్ గా చేసుకున్నారు మేకర్స్. ఎప్పటికప్పుడు క్యారెక్టర్లని ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే వాటన్నింటికీ అంతగా ఎక్సైట్ కాని ఫ్యాన్స్ లేటెస్ట్ న్యూస్ కి మాత్రం ఫిదా అవుతున్నారు. యష్ బర్త్డే సందర్భంగా టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అవుతుందన్నదే ఆ ఎక్సైటింగ్ న్యూస్. ఈ నెల 8న తన 40వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు యష్. ఈ సందర్భంగానే టాక్సిక్ మూవీకి సంబంధించి ఆయన క్యారెక్టర్ ని గ్రాండ్ గా రివీల్ చేస్తూ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే లాస్ట్ ఇయరే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కాకపోతే సినిమా గ్రాండియర్ ని, స్పాన్ ని దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్ పిక్చర్ ని డెలివరీ చేయాలన్న ఉద్దేశంతో రిలీజ్ ని వాయిదా వేశామని అప్పట్లో అనౌన్స్ చేశారు కెప్టెన్. మరి ఎక్కువ టైం తీసుకుని గీతూ ఎలాంటి మూవీని ప్రిపేర్ చేశారో త్వరలోనే రిలీజ్ అయ్యే ట్రైలర్, సమ్మర్కి దూసుకొస్తున్న సినిమా చెప్పకనే చెప్పేస్తాయి. అందుకే కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ సినిమాని చూడటానికి మేం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నామంటున్నారు రాకీ భాయ్ ఫ్యాన్స్. కొత్త ఏడాది సరికొత్త ఆశలతో అడుగులు వేస్తున్నారు హీరోయిన్స్. మన దగ్గర ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వారు కూడా నార్త్ లో తామేంటో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఆల్రెడీ నార్త్ ట్రయల్స్ చేసేసి ఫ్లాప్స్ చూసిన వారు కూడా ఈ ఇయర్ ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిందే అని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరు వారు? నార్త్ లో చాలా సినిమాలు చేశారు పూజా హెగ్డే. ఆ మాటకొస్తే నార్త్ సినిమాల కోసమే సౌత్ లో జబర్దస్త్ ప్రాజెక్ట్స్ కూడా వదులుకున్నారు. ఇప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ లో కూడా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. వరుణ్ ధావన్తో హే జవానీతో ఇష్క్ హోనా హైలో నటిస్తున్నారు పూజ. ఈ మూవీ జూన్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. పూజా హెగ్డే మాత్రమే కాదు, మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో ఒక నాయిక. మృణాల్ అడపాదడపా నార్త్ లో సినిమాలు చేస్తున్నా పర్ఫెక్ట్ హిట్ మాత్రం పట్టలేదు. అందుకే సౌత్ ని నెగ్లెక్ట్ చేయకుండా నార్త్ లో హోల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇటు కీర్తి సురేష్ పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇదే అవుతోంది. లేటెస్ట్ గా సైన్ చేసిన రాజ్ కుమార్ రావు సినిమా అయినా కీర్తికి నార్త్ లో బ్లాక్ బస్టర్ హిట్ తేవాలన్నది ఆమె ఫ్యాన్స్ కోరిక. సౌత్ నుంచి నార్త్ ట్రయల్స్ లో ఉన్న మరొక బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. కొత్త లోక చాప్టర్ 1తో సూపర్ ఉమెన్ గా ప్రూవ్ చేసుకున్నారు కళ్యాణి ప్రియదర్శన్. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కే ప్రళయ్లో నాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది టాక్. లేటెస్ట్ గా ధురంధర్తో ప్రూవ్ చేసుకున్న రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీలో సౌత్ బ్యూటీతోనే ట్రావెల్ చేయాలని ఫిక్స్ అయ్యారన్నమాట. లాస్ట్ ఇయర్ క్రేజీ ప్రాజెక్ట్ తో క్లిక్ అయిన రుక్మిణి వసంత్ కూడా ఈ ఏడాది నార్త్ మీద గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ టాక్స్ లో ఉన్న ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందన్నది రుక్మిణి మాట. ఇటు సాయి పల్లవి కూడా ఈ ఏడాది బాలీవుడ్ స్క్రీన్ మీద రామాయణతో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆమీర్ తనయుడితో చేస్తున్న సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సో సాయి పల్లవి బాలీవుడ్ ఫేట్ ఎలా ఉండబోతుందో 2026లోనే క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ సినిమాతోనే నార్త్ లో క్లిక్ అయిన నయన్ కొందరికి ఇన్స్పైరింగ్ గా ఉంటే మరికొందరికి మాత్రం పట్టు వదలని రష్మిక ప్రయత్నం స్ఫూర్తిగా మారుతోంది. ఇటు మన దగ్గర గోల్డెన్ లెగ్ పేరు తెచ్చుకున్న సంయుక్త కూడా నార్త్ లో పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నారు.
మలయాళం సినిమా ఇండస్ట్రీ 100 కోట్ల మార్కుకి నిదానంగా అలవాటు పడుతోంది. 2024లో మొదలైన పాజిటివ్ వైబ్స్ లాస్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు 2026 ఓపెనింగ్ లో గుడ్ న్యూస్ అందుకుంది ఇండస్ట్రీ. సర్వం మాయా మూవీకి ది బెస్ట్ కలెక్షన్లు అందుతున్నాయి. చాన్నాళ్ల తర్వాత నివిన్ పాలీ కెరియర్ గాడిలో పడింది. క్రిస్మస్ కి రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లు దాటేసింది. హారర్ కామెడీ కాంటెంట్ కరెక్ట్ గా జనాలకు కనెక్ట్ అయితే కాసులు కురిపిస్తుందన్న క్లారిటీ మరోసారి వచ్చేసింది మేకర్స్ కి. లాస్ట్ ఇయర్ సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో ది బెస్ట్ ప్లేస్ లో ఉంది లోకా చాప్టర్ 1. కళ్యాణి ప్రియదర్శన్ కెరియర్ లో ది బెస్ట్ మూవీ అయింది లోకా చాప్టర్ 1. డిఫరెంట్ కాంటెంట్ కి ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని ప్రూవ్ చేసిన సినిమా అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు జనాలు. ఇటు తుడరం, L2 ఎంపురాన్ కూడా ది బెస్ట్ కలెక్షన్లతో ప్రూవ్ చేసుకున్నాయి. మోహన్ లాల్ కెరియర్లో 2025కి ది బెస్ట్ ప్లేస్ ఉంది. ఆయన నటించిన హృదయపూర్వం 100 కోట్ల మార్క్ టచ్ చేయకపోయినప్పటికీ 66 కోట్ల దాకా కలెక్ట్ చేసి మంచి సినిమాగా నిలబడింది. ఈ ఇయర్ కూడా మమ్ముటితో లాలేటన్ నటిస్తున్న పేట్రియాట్ మీద మంచి హోప్స్ ఉన్నాయి జనాల్లో. 2025 వైబ్స్ ని ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలన్న పట్టుదల కనిపిస్తోంది మల్లు మేకర్స్ లో. నందమూరి బాలకృష్ణ పేరు న్యూ ఇయర్ లో తెగ ట్రెండింగ్ లో ఉంది తెలుసా. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయిన అఖండ 2 వసూళ్ల పరంగా ఆశించినంత బొంబాట్ చేయలేకపోయింది. ఇప్పుడు వైరల్ అవుతున్న రీజన్ మాత్రం అఖండ 2 కాదు, భగవంత్ కేసరి. ఎస్, ఈ మూవీతో ట్రెండింగ్ లోకి వచ్చేసారు గాడ్ ఆఫ్ మాసెస్. అఖండ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ కి పాన్ ఇండియా రేంజ్ లో ప్రీ రిలీజ్ క్రేజ్ విపరీతంగా కనిపించింది. కానీ అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవడం, హడావిడిగా కొత్త రిలీజ్ డేట్ తో ప్రేక్షకులను పలకరించడం, ఇలా కారణాలేవైనా బొంబాట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయింది కాంటెంట్. అఖండ 2 చేయలేకపోయిన సందడిని ఇప్పుడు భగవంత్ కేసరి టేకప్ చేసింది. రిలీజ్ అయి ఇన్నాళ్లైన తర్వాత ఓటీటీలో స్పీడ్ అందుకుంది భగవంత్ కేసరి. విజయ్ నటించిన జననాయకుడు సినిమాలో భగవంత్ కేసరి పాయింట్స్ ఉంటాయన్న టాక్ తో కొత్త ఊపొచ్చేసింది భగవంత్ కేసరి ఓటీటీ వ్యూస్ కి. అన్ని అనుకున్నట్లు జరుగుంటే జైలర్ 2లో నటించాల్సింది బాలయ్య. ఆ సినిమా టాక్స్ సైలెంట్ అయ్యాక గోపీచంద్ మల్నేని మూవీ మీదే ఫోకస్ పెడుతున్నారు. పీరియాడిక్ కాంటెంట్ ని ప్రెజెంట్ కాంటెంట్ తో అద్భుతంగా మెల్ట్ చేసిన గోపీచంద్ మలినేని చేసుకున్న కథ ఆసమ్ అనే టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. బడ్జెట్ పరంగానూ ఆచితూచి అడుగులు వేస్తున్నారనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.